లాస్ట్ కి దేవుడి దగ్గర కూడా స్కామ్ చేశారనేసి అంటే ఇలాంటి నా కొడుకులు నేను చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వైష్ణోదేవి అనే టెంపుల్ కి సంవత్సరానికి 1 కోటి మందికి పైగా భక్తులు వెళ్తూ ఉంటారండి. అలా వెళ్ళిన భక్తుల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ భక్తులు ఆ వైష్ణోదేవి అమ్మవారికి వెండి కానుకల్ని, బంగారం కానుకల్ని సమర్పిస్తుంటారనమాట. వాళ్ళు అలా సమర్పించిన కానుకల్ని అక్కడ టెంపుల్ వాళ్ళు కూడా చెక్ చేయరండి. అంటే వాళ్ళు తీసుకెళ్లింది రియల్ వెండా, ఫేక్ వెండా అనేది చెక్ చేయరు. సో ఇలా చెక్ చేయకపోవడాన్ని అదునుగా తీసుకున్న ఆ వైష్ణోదేవి టెంపుల్ చుట్టుపక్కల వెండి, బంగారం అమ్మే వ్యాపారస్తులు ఏం చేశారని అంటే గత చాలా సంవత్సరాల నుంచి ఫేక్ వెండి నాణ్యాలని, ఫేక్ బంగారం నాణ్యాలని అమ్మడం అయితే స్టార్ట్ చేశారండి. లాస్ట్ కి ఈ నిజం ఎలా బయటపడింది అనేసి అంటే రీసెంట్ గా ఆ టెంపుల్ వాళ్ళేమో అక్కడ ఉన్నటువంటి 20,000 కేజీల వెండి నాణ్యాలని కరిగిద్దామని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ మింట్ కి అయితే తీసుకెళ్లారండి. అలా తీసుకెళ్లిన తర్వాత ఆ మింట్ ఎంప్లాయీస్ ఆ నాణ్యాలని కరిగిస్తున్న ప్రాసెస్ లో వాళ్ళకి తెలిసింది ఏంటనేసి అంటే వాళ్ళు తీసుకెళ్లిన 20,000 కేజీల వెండి నాణ్యాల్లో జస్ట్ 5% వెండి నాణ్యాలే రియల్ వెండి నాణ్యాలు అంటండి. రిమైనింగ్ 95% వెండి నాణ్యాలు మొత్తం కూడా ఫేక్ వెండి నాణ్యాలు అంట. బుర్రపాడు కదా. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ భక్తుల మనోభావాలతో ఆడుకొని దేవుడి దగ్గర ఇంత పెద్ద స్కామ్ చేసిన ఇలాంటి నా కొడుకుల్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని అయితే నాకు అనిపిస్తుందండి. ఎందుకనేసి అంటే వీళ్ళు చేసింది చిన్న స్కామ్ కాదనమాట. దాదాపుగా 500 కోట్ల స్కామ్ అయితే వీళ్ళు చేశారు. సో ఈ స్కామ్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఇస్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.